ఈరోజు మనం మా ఇంటి వెనకాల ఉన్న మీకు కొండ కనిపిస్తుంది కదా, చాలా దూరంలో ఆ కొండ దగ్గరికి వెళ్తున్నాము. ప్రతి పౌర్ణమికి అక్కడ జాగారం చేస్తారనమాట. భజన చేసి అందరికీ భోజనాలు పెడతారు. సో మా ఊరి దగ్గర ఉన్న పృథులగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. అండ్ చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అక్కడైతే. సో మాకైతే నైట్ టైం ఇక్కడ మిద్దె మీదకి వచ్చి ఇలా నిల్చుంటే అక్కడ గుడి దగ్గర లైట్ వేసేది బాగా కనిపిస్తూ ఉండిద్ది. దానికి మెట్ల మార్గం ఉంది. అండ్ ట్రాక్టర్లు కానీ బస్సులు కానీ ఇట్లా వాహనాలు వెళ్ళడానికి కూడా రోడ్లు ఉన్నాయి. బట్ అది తార్ రోడ్ అయితే కాదు, గతుకులు రాళ్ళన్నీ బయటపడి ఉంటాయి అన్నమాట. సో రెడీ అయిపోయాము. ఈరోజు పౌర్ణమి, వెళ్దాం. ఈరోజు మా ఊర్లో వాళ్ళే రాధత్తోళ్ళు ఇస్తున్నారు అక్కడ. అంటే ఏదో మొక్కొని ఉంటారు. భోజనాలకి ఖర్చు మొత్తం వాళ్ళదే. రెడీ అవ్వమని చెప్పింది, రెడీ అయిపోయా. మీకు వ్యూ చూపిద్దామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చా అనమాట. అదిగోండి, ఇప్పుడు రెడీ అయ్యాం కదా, మేము ట్రాక్టర్లో వెళ్తాం. మా వాళ్ళని కూడా చూపిస్తాను, వచ్చేయండి. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఇంట్లో ఉన్న దేవుడిని మనం వెనకేసి వెళ్ళకూడదు కాబట్టి ఇంట్లో మంచిగా పూజ చేశాను. బయటకు వచ్చేటప్పుడు ట్రాక్టర్ బయట పెట్టున్నారు. మీ ఆంటీ ఈరోజు ఎర్రగా పచ్చగా రెడీ అయింది. టెంకాయ తీసుకొని వచ్చిందనమాట. వెళ్ళే వాళ్ళందరూ ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా టెంకాయలు తీసుకొచ్చుకుందామని షాప్కి వెళ్ళారనమాట. ఆ ట్రక్ ఎక్కడైతే ఉందో అది మొత్తం నిండిపోయింది మేము వెళ్ళేటప్పటికి. అసలు ఎంత అంటే కాలు పెట్టుకున్నంతగా ఎక్కువ మంది ఎక్కారనమాట అందరూ. మా ఊరు నుంచి అయితే 3 ట్రాక్టర్లు వెళ్ళాయి. ఒక ట్రాక్టర్ వాళ్ళైతే అంతా అయిపోయిన తర్వాత వచ్చారు. కొంచెం లేట్ అయింది వాళ్ళకి. బట్ అక్కడ చూడాల్సింది కార్యక్రమం అయితే చూడలేకపోయారు వాళ్ళు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేనైతే బాగా చూశాను. ఇంకా ఇదిగోండి, ఇలా అందరు మా బజార్ వాళ్ళే, అంటే మా ఇంటి దగ్గర నుంచి ముందుకునే వాళ్ళు. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇది మరపూడి దగ్గరలో ఉంటుంది. పొద్దు నుంచి రావచ్చు, ఎక్కడి నుంచే రావచ్చు అనమాట. మాకైతే 3 దారులు ఉన్నాయి. మేము మరపూడి మీద నుంచి వెళ్ళాము, కొండకి వెళ్ళిపోయాం. దీన్ని పృథులగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంటుంది అనమాట. గిరి పేరైతే పృథులగిరి, అంటే పొదులకొండ అని కూడా పిలుస్తూ ఉంటారు. నా వీడియో చూసే వాళ్ళకి ఎంతమందికి తెలుసు చెప్పండి. అండ్ ఇక్కడ కూడా నన్ను ఒక 5గురు పలకరించారు, మీరు వీడియోస్ చేస్తారు కదా అని చెప్పేసి. లైక్ మరిపూడి, బొద్దిలి ఇటు నుంచి వచ్చిన వాళ్ళందరూ. మా రాధత్త ఈరోజు స్పాన్సర్ ఏమే, రాధత్త లాస్యమ్మ. కొండ మీదకి రాగానే ప్రదక్షిణ చేసేసి ధ్వజస్తంభానికి కుంకుమ పసుపు వేసి ధూపం పెట్టేసి అయిపోయింది. నేను చేసిన తర్వాత టెంకాయ కూడా కొట్టేశాను అనమాట. మా అమ్మ అంటుంది, మొత్తం వీడియో తీసిన తర్వాత నన్ను తీసిర్రా అని అడుగుతుంది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత. ధ్వజస్తంభానికి ఈ మధ్య ఇలా తొడుగు పెట్టించారు. చాలా దగదగమానం, అట్లా అంటే దేదీప్యమానంగా వెలుగుతుందంటారా, గోల్డ్ కలర్లో అది. అండ్ ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలని బయటికి తీసుకొని వచ్చి పల్లకి సేవ చేస్తారనమాట. మా సుబ్బులవు చూడు, టెంకాయ కొట్టింది అని ఇలా మీద అవుతుంది దేవుడికి ఇవ్వకుండా. ఇంకా అందరూ వచ్చారు. ఆల్మోస్ట్ మా బజారు వాళ్ళందరూ ఇంటికి 2 వచ్చేసారు. మేము కూడా, నేను అమ్మ 2 వచ్చాము. టెంకాయ కొట్టిన తర్వాత రాధతో వాళ్ళ హస్బెండ్ ఉంటే వెంకట్రమ్మంకే ఇచ్చిన అనమాట, వీడియోగ్రాఫర్ అయినా. ఫోన్ చేతిలో పెట్టేసా, నీదే బాధ్యత అని చెప్పేసి చాలా తీశాడు. బట్ నేనేంటంటే వీడియో నాది స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, అందుకని యాక్సెప్ట్ చేయలేదు. అందుకే కొన్ని డిలీట్ చేసేసాను. పొదులకొండ తిరణాలు అయితే మహాశివరాత్రి తరువాత ఒక 15 రోజులకి పౌర్ణమి వస్తుంది కదా, అప్పుడు ఇక్కడ బాగా తిరణాలు చేస్తారనమాట. నైటు 2 రోజులు చేస్తారు కళ్యాణము. అన్నీ సంవత్సరానికి ఒకసారి కళ్యాణం జరుగుద్ది. మిగతా ప్రతి పౌర్ణమికి కూడా ఇలాగా ఇప్పుడు మేము వచ్చాం కదా, కార్యక్రమం ఏదైతే ఉందో అలా జరుపుతారనమాట. పల్లకి సేవ చేస్తారు. ఇలా మొత్తం పల్లకినంతా పూలతో డెకరేట్ చేసేసి అందులో స్వామివారి విగ్రహం ఉంచి దాన్ని గుడి చుట్టూ ఒక 5 ప్రదక్షిణలు అంటాం ఏమన్నా దాన్ని చేసిన తర్వాత ప్రతి ఒక్క ప్రదక్షిణ కంప్లీట్ అయినప్పుడు మనకి దిష్టి తీస్తారు. అండ్ లాస్ట్లో గుమ్మడికాయతో కూడా దిష్టి తీస్తారు. అండ్ ఎవరైతే కొంతమంది ప్రసాదాలు తెచ్చుకుంటారనమాట పంచడానికి, వాళ్ళు పంచేస్తారు. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఎవరు ఆకలితో ఉండకుండా అందరికీ భోజనాలు ఉంటాయన్నమాట. సో ఎవరైతే ఇవ్వాలి అనుకుంటారో డబ్బులు వాళ్ళు ఇస్తూ ఉంటారు నెల. అంటే మొక్కుకుంటారు కదా, అలాగా ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో ఇస్తూ ఉంటారు. అండ్ అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా భోజనానికి కొంచెం దానం చేస్తారు. సో ఇస్తారనమాట. అండ్ గుడి లోపలికి వెళ్ళంగానే మనకు భజన కార్యక్రమం జరుగుతుంది. ఇటు పక్కేమో ఆల్వార్లు అందరూ ఉన్నారు. ఇది కొండల్లో స్వయంగా లక్ష్మీనరసింహస్వామి అయితే వెలిసారనమాట.
అది పెద్ద స్టోరీ మనకు తెలియదు, ఎట్లెట్లా వచ్చిందో నాకైతే తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు, ప్రతి తిరునాళ్ళకి వస్తున్నాం. ఇంకా వచ్చిన తర్వాత ఫైనల్గా గుడిలో ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని అక్కడ భజన దగ్గర కొంచెంసేపు అది విన్నాము. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొండ మీద వచ్చే గాలికి అసలు ఆ భజనకి దేవుడి కీర్తనలకి ఎలా ఉండిద్దంటే మనసులో ఉన్న భయాలు బాధలు అన్నీ పోతాయి. అండ్ మైండ్లో ఉన్న ఆలోచనలు అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఓన్లీ మనకి ఉండేది ఏంటి అంటే ఒంటి మొత్తం మీద మనకి దేవుడే ఉంటాడు అనమాట. అంత పాజిటివిటీ ఉంటుంది, అంత డివైన్గా ఫీల్ అవుతాము. మా ఊరికి దగ్గర అయితే ఇలా చేస్తారనమాట. అండ్ మీ దగ్గరలో ఏదైతే నెల నెల జరిగే ఇలాంటి భజన కార్యక్రమాలు ఉంటాయో, లేదంటే ఏదైనా జాగారాలు కానీ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అదేంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళకి ఇది మా ప్లేసే అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలిసిన వాళ్ళందరూ లైక్ చేయండి. నాకు అప్పుడు అర్థమైంది ఎంతమందికి తెలుసు అని చెప్పేసి. ఇదిగోండి పల్లకి మొత్తం పూలతోటి మొత్తం డెకరేట్ చేసేసారు. ఆ స్వామి విగ్రహం, ఉత్సవ విగ్రహం అయితే ఇలా ఉండిందండి. అసలు నిజంగా ఇక్కడ వచ్చి మనం మనసులో ఉన్నది చెప్పుకొని ఏదో ఒకటి చేస్తాము అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ప్రతి శనివారం కూడా ఇక్కడికి వచ్చి అందరూ పొంగళ్ళు పెట్టుకుంటారు అండ్ వేటను వస్తుంటారు. చాలా జరుగుతూ ఉంటాయి లక్ష్మీనరసింహస్వామికి. అండ్ నేను విన్న ఒక కథ రీసెంట్గా ఏంటి అంటే, ఇక్కడ ఒక శనివారం వచ్చే రోడ్డు అంతా వర్షాలకి మొత్తం కొట్టుకొని పోయిందనమాట. కొట్టుకొని పోతే అక్కడ పైకి ట్రాక్టర్లు వెళ్ళవు అని చెప్పేసి పోలీసులు ఆపేశారంట. అలా ఆపేసినందుకు అందరూ అక్కడే ఆగిపోయారు. ఎలా వెళ్ళాలి ఏంటి అని బండ్లు కింద పెట్టేసి నడిచి వెళ్ళండి అని అన్నారనమాట. సో అలా అన్న తర్వాత ఏమైందో తెలీదు, అట్లా ఒక ఉరుములాగా వచ్చి ఒక ముసలాయన వచ్చి పోండి మీరు ఏం కాదు అని చెప్పారని ఏదో సంథింగ్ అట్లా స్టోరీ నడిచింది. ఒక 1 year బ్యాక్ అందరూ పైకి వెళ్ళారంట. ఆ తర్వాత పోలీసులు ఇంటికి వెళ్ళిపోయారంట. అది అంటే చెప్పేసిన తర్వాత ముసలాయన మళ్ళీ కనబడలేదంట. అది అక్కడ అందరూ బాగా అనుకున్నది. అండ్ ఇక్కడ నాకు స్టోరీ సగం సగమే గుర్తుంది, బట్ మీకు సారాంశం అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే పల్లకి మొదలైంది. గుడి ముందు నుంచి స్టార్ట్ చేసి గుడి చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ ప్రదక్షిణ కంప్లీట్ చేస్తారనమాట. అయితే చేసే ముందు ఇట్లా భజన చేసుకుంటూ వెళ్తారు. అండ్ వార్లు కూడా పోస్తారు. వారు పోయడానికి ఎవరి దగ్గర బిందెలు తపాలలు ఏమి ఉండవు, తెచ్చుకున్న వాళ్ళు మాత్రం పోస్తుంటారు. మిగతా వాళ్ళందరూ మేము కూడా పోయాలనుకుంటారు, బట్ వాళ్ళు తెచ్చుకుంటే కదా పోసేది. తెచ్చుకున్న వాళ్ళైతే వాళ్ళకి అందిన ఛాన్సులు వేరే వాళ్ళకి ఇవ్వరు. సో ఇట్లా వచ్చేసిన తర్వాత అందరూ ప్రదక్షిణ చేస్తారనమాట. అయితే ఇక్కడ భజన చేసే వాళ్ళు ఉంటారు కదా, భజన చేస్తూనే ఉంటారు. అందరికీ కూడా కొంతమందికి అయితే ఒంట్లోకి వస్తుంది దేవుడు, అండ్ కొంతమందికి అయితే బాగా సంబరం జరగాలి అని చెప్పేసి ఆడవాళ్ళు మగవాళ్ళు కొంచెం దేవుడికి సంబరంగా చేస్తారనమాట. ఇట్లాగా నిజం చెప్పాలంటే అక్కడున్న ఆ డమ్ముల శబ్దానికి ఆ పాడే భజనకి అందరికీ కాళ్ళు చేతులు ఊగుతాయి. కాకపోతే సిగ్గుతోటి ముందుకు వచ్చి వెయ్యరు. కొంతమంది అయితే బాగా వేస్తారు. మా అమ్మ అయితే ఖచ్చితంగా నువ్వు వెయ్యి అని అంటూనే ఉంటుంది వెనకాలండి. ఎందుకు వేయొచ్చు కదా దేవుడికే కదా అని చెప్పి కొద్దిసేపు అయినా అయిపోయినా పోయి కాళ్ళు చేతులు కదిలి అని అయినా చెప్పిద్ది అనమాట. సో ఇదిగోండి ఇట్లా చేస్తారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు. ఏదేమైనా నువ్వు బాగా వేసావా వేయలేదా పక్కన పెడితే ముందుకెళ్ళి మనం చేయడం అనేది మంచి ఇదే అన్న కదా, కొంచెం డేర్ చేసి చేయడము. సో అట్లా ప్రదక్షిణ చేసేటప్పుడు అంతా చేశాను అనమాట. నేను కూడా లాస్ట్లో వేసాను. యాక్చువల్గా 2వ ప్రదక్షిణ 2 ప్రదక్షిణలు చేశాను, బట్ మధ్యలో వర్షం వచ్చింది. సో ప్రతిసారి 5 తిప్పేవాళ్ళు, ఈసారి 3 తిప్పారు. వర్షాలు
చూసారుగా అలా సంబరం కంప్లీట్ చేసుకున్నాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న పూలన్నీ అందరికీ తలా కొంచెం ఇస్తారు ప్రసాదం తీసుకోవడానికి. ఇంకా కింద కమసత్రానికి వచ్చేసాము. అంటే ఆ దేవుడి దగ్గర వండింది మనకు ప్రసాదమే కదా, సో భోజనాలు చేయడానికి వచ్చిన తర్వాత తినేసి 12 గంటల దాకా అక్కడ ఉంటారు కొండ మీద. తర్వాత కిందకు వచ్చేస్తారు. జాగారం 12 గంటలతో కంప్లీట్ అని. కానీ భజన చేసే వాళ్ళు మాత్రం రాత్రి 6 గంటలకు స్టార్ట్ చేసి మళ్ళీ పొద్దున్న 6 గంటల దాకా భజన చేసి తర్వాత పొంగల్ వండేసి దేవుడికి సమర్పించిన తర్వాతనే కిందకి దిగుతారనమాట. అది వాళ్ళ భజన చేసే వాళ్ళ జాగారము. మేము ఎప్పుడు పోయినా సరే మళ్ళీ 12 గంటలకి వెళ్ళిపోతాం అనమాట. అది మా జాగారం. అంతటితోటి ఇంకా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమికి వెళ్ళాలని కోరుకుంటాను నేనైతే. దేవుడు మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తే బాగుండు. అంటే మా ఊర్లో నుంచి ట్రాక్టర్లు వెళ్ళాలి కదా, సింగిల్గా వెళ్ళాలి అంటే మళ్ళీ కొండ ఎక్కాలి, వెళ్ళాలి, చేయాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. చూద్దాం నెక్స్ట్ పౌర్ణమికి వెళ్తానా లేదా అనేది. హోప్ మీరు కూడా అనుకోండి నేను వెళ్ళాలి అని చెప్పి.